ఫ్రెండ్స్ ఇవాళ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అయితే పప్పు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర ములక్కాయలు వేసేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ములక్కాయలు కొంచెం వేగితేనే టేస్ట్ ఉంటాయి కాబట్టి. ఆనియన్స్ వేసేసామనుకోండి అవి నల్లగా అయిపోతాయి కాబట్టి ఫస్ట్ ములక్కాయలు వేసుకోండి. తర్వాతకి మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటాయి, కొంచెం గట్టి వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, క్యారెట్ ఆలుగడ్డ ఇలాంటివి ముందు వేసేసుకోండి. అలా అయితే అవి తొందరగా ఉడుకుతాయి, కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి కాబట్టి. ఆయిల్లో వేగితే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికాక అందులోనే ఉల్లిగడ్డలు కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇప్పుడు పప్పులో కారం ఉప్పు వేసేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోండి. చింతపండు కూడా నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇందులో గుజ్జు పోసేసుకోవాలి. తర్వాతకి వాటర్ పోసేసుకొని ఒక మసిలేటప్పుడు పప్పు అందులో పోసేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. 5 మినిట్స్ మసిలాక అందులో కొత్తిమీర వేసేసుకోవడమే. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ ప్లీజ్ వెళ్తూ ఒక లైక్ కూడా వేసేయండి. బాయ్.